డాక్టర్ విజయ్ భాస్కర్, చైర్మన్ ఎథిక్స్ కమిటీ, క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్, హైదరాబాద్. ఈరోజు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైతే ఎపిడెమాలజీ మళ్ళీ ర్యాపిడ్లీ కోవిడ్ లాగా స్ప్రెడ్ అవుతుందో దానికి దేశ ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. ముఖ్యంగా చాందిపుర వైరస్. ఇది ర్యాపిడ్ విరిడే వైరస్ సంబంధించిన ఫ్యామిలీ. ఈ వైరస్ 1965లో కూడా ఇదివరకు మనకు చాందిపూర్లో రావటం వలన దీనికి నేమింగ్ చేయడం జరిగింది. ఈ వైరస్ యొక్క ఆర్ఎన్ఏ వైరస్ ఇది ఇన్డెప్త్ మనకు ముఖ్యంగా ప్రతి రిసెప్టార్ మన బాడీలోకి ఎంటర్ అయ్యే ముందు దీనికి ఈ వైరస్కి ట్రొబాక్లీ ప్యాటర్న్ లాగా మనకు ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే ఒక యాంటీజెన్ రూపంలో మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు అది ముక్కు, నోరు, గొంతు ద్వారా మన రిసెప్టార్స్ రిసీవ్ చేసుకొని అవి ఫర్దర్గా లంగ్స్లోకి, ఆ తర్వాత బ్లడ్ సర్క్యులేషన్లోకి, ఆ తర్వాత బ్రెయిన్లోకి పోయి టిపికల్గా ఎన్సెఫలైటిస్ అంటే మెదడు వాపు వ్యాధిలాగా వ్యాప్తి చెందే ఈ వైరస్ని ఒక డేంజరస్ వైరస్గా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఏదైతే వైరస్ ర్యాపిడ్గా బ్రెయిన్లోకి ఎంటర్ అవుతుందో ఆ వైరస్ బ్రెయిన్లోని కణాలని దెబ్బతీసి మెదడు వాపు వ్యాధితో పాటు అది ముఖ్యంగా కోమాలోకి పోయే ఆస్కారం ఉంటుంది. ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ బ్రెయిన్లో జరుగుతుంది. యాజ్ యూజువల్గా మనకు చాందిపూర్ వైరస్లో సిమ్టమ్స్ ఫ్లూ సిమ్టమ్స్ లాగానే ఉంటుంది. ఏదైతే ఒక యాంటీజెన్ మన బాడీలోకి ఎంటర్ అవుతుందో అది ఇనిషియల్గా కణాల రియాక్షన్ చెందుతుంది. కణాలలో ఒక ఉత్తేజం చెందినప్పుడు అది జ్వరం రూపంలో మనకు ప్రజెంట్ చేస్తుంది. ఇనిషియల్గా ఫీవర్ స్టార్ట్ అవుతుంది. అది 99 నుంచి 103 వరకు మనకు వేరియబుల్ టెంపరేచర్స్ వస్తుంది. దానికి తోడు కోల్డ్, కాఫ్ లాంటి ఫ్లూ సిమ్టమ్స్తో పాటు గొంతులో నొప్పి, ఆ తర్వాత కడుపులో నొప్పి, వామిటింగ్ సెన్సేషను, ఆ తర్వాత గ్రాడ్యువల్గా బ్లడ్ సర్క్యులేషన్లో ఈ వైరస్ బ్రెయిన్లోకి పోయినప్పుడు బ్రెయిన్లో అటాక్ చేసినప్పుడు అది హెడేక్ రూపంలో కానీ, వర్టిగో అంటే తల తిరగడం రూపంలో డిజినెస్ కానీ, క్రమంగా స్పృహ కోల్పోవడం, ఆ తర్వాత కోమాలో పోవడం జరుగుతుంది. ఈ వైరస్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే కోవిడ్ వైరస్ 1:14 రేషియోలో ఎఫెక్ట్ చేస్తే ఇది 1:6 రేషియోలో ప్రాంప్ట్గా ఈ స్ప్రెడ్డింగ్, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అంటే మన బాడీలో ఏదైతే ఈ కణాల రూపం ఏదైతే ఉందో ఇది ఒక పర్సన్ ఎట్ ఏ టైం డ్రాప్లెట్ రూపంలో కానీ ఆర్ మనకు ఈ వైరస్ అనేది ముఖ్యంగా శాండ్ ఫ్లైస్, ఇసుక దిబ్బలలో ఎక్కువగా మనం ఈ ఫ్లైస్ చూస్తూ ఉంటాం. ఈ వైరస్ వాటి ద్వారా మనకు సోకడం జరుగుతుంది. అంతేకాకుండా హౌస్ ఫ్లైస్ రెండో కారణం. మూడోది సమ్టైమ్స్ మస్కిటోస్. సో ఎక్కువగా ఈ శాండ్ ఫ్లైస్లో ఈ వైరస్ మనకు వ్యాప్తి చెందుతుంది. ఎప్పుడైతే ఈ శాండ్ ఫ్లై మన హ్యూమన్కి బయట అవటం వలన మనకు మన రక్తం ద్వారా ఇది స్ప్రెడ్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇనిషియల్గా గొంతులో నుంచి మనకు అప్పర్ రెస్పిరేటరీ అంటే పైబడిన మనకు ఊపిరితిత్తుల సిస్టమ్ ఉంటుంది. అది నోరు, గొంతు, ట్రేకియా అంటాం. అది అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటాం. ఇనిషియల్గా అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అయినప్పుడు మనకు పొడి దగ్గు, గొంతులో నొప్పి, జ్వరము, ఫటిగ్నెస్, సిక్నెస్ ఫీల్ అవుతాం. ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఈ ఇన్ఫెక్షన్ మన కిందికి అంటే డౌన్ ద లంగ్ పోయినప్పుడు మనకు దగ్గుతో పాటు తెమ్మడబడ్డం, అంతేకాకుండా ఆయాసం మొదలవడం, ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ కొంత తగ్గడం జరుగుతుంది.
సో అబ్సల్యూట్గా చాందీపుర వైరస్ అన్నది ఇట్ ఈస్ అ ట్రీటబుల్ డిజీజ్. దీన్ని మనం సెరమ్ అనాలిసిస్ ద్వారా ఆర్టీపీసీఆర్ ద్వారా కనుగొనడం జరుగుతుంది. ఇది యూజువల్గా చిన్నపిల్లల్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్ వస్తుంది. తర్వాత కూడా అడల్ట్స్లలో కూడా కొంత మేరకు మనం ఇన్ఫెక్షన్ చూస్తున్నాం. చాందీపుర వైరస్ ఏదైతుందో ఇది ఎక్కువగా మనకు ఎన్సెఫలైటిస్ అనే మెదడు వాపు వ్యాధికి దారితీయడానికి మోస్ట్ డేంజరస్గా భావించి దీన్ని ఎర్లీగా డిటెక్ట్ చేసి ఎంత పద్ధతి ప్రకారం దీన్ని మేనేజ్ చేయగలిగితే అంత మనకు డెత్ రేట్ తగ్గే ఆస్కారం ఉంటుంది. ఆల్రెడీ మనకు దాదాపుగా నిన్నటి వరకు 16 మంది గుజరాత్లో చనిపోయినట్టుగా రికార్డ్స్లో చెప్తున్నారు. సో అలా ఈ వైరస్ వలన మనకు ఎఫెక్ట్ అయ్యే అవుట్బ్రేక్ని మనం గుజరాత్లో ఎక్కువ చూస్తున్నాం కాబట్టి గుజరాత్, కేరళ, ఆ ఇతరత్ర స్టేట్స్లలో ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా బార్డర్స్ ఏరియాలో ఇప్పుడు అవుట్పోస్ట్ చెక్ పోస్ట్ పెట్టి ఈ వైరస్ని డిటర్మైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏ ఇన్వెస్టిగేషన్ చేయాలి? సిమ్టమ్స్ మనం తెలుసుకున్నాం. సిమ్టమ్స్ తెలుసుకున్న తర్వాత అంటే ఏదైనా ఫీవర్ కానీ ఏవైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ ఫిజిషియన్ కానీ పల్మనాలజిస్ట్ కానీ లేకపోతే మనకు డిజీజ్ కంట్రోల్డ్ హిమటాలజిస్ట్ని కానీ కలిస్తే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ డబ్ల్యూబీసీ కౌంట్ చేయడం జరుగుతుంది. అందులో మనకు లింఫోసైట్స్ ఎక్కువగా పెరగడం, దానికి తోడు ఈఎస్ఆర్ పెరగడం, అలాగే సిఆర్పి లెవెల్స్ కూడా పెరుగుతాయి. సెరమ్ అనాలిసిస్, ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తే ఈ యొక్క చాందీపుర వైరస్ యొక్క జీన్ స్ట్రెయిన్ని స్టడీ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇది మనకు బ్రెయిన్కి సోకింది అని అనుకుంటే దాన్ని మనం ఎంఆర్ఐలో దాని యొక్క ప్యాచెస్ మనకు తెలుస్తుంటే, దాంతోపాటు సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనే మెదడు నుంచి వచ్చే యొక్క ఫ్లూయిడ్ మనం దాన్ని ట్యాప్ చేసి అనాలిసిస్ చేస్తే మనకు ఈ యొక్క చాందీపుర వైరస్ గురించి తెలుస్తుంది. ఇలా మనకు కన్ఫర్మ్ అయిన డయాగ్నోసిస్తో ఎర్లీ ట్రీట్మెంట్ దీనికి యాజ్ సచ్ ప్రాపర్ యాంటీడోట్ ఇప్పటివరకు రాలేదండి, అంటే మెడిసిన్ రాలేదు. కానీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, కాఫ్ ఉంటే కాఫ్కి సంబంధించిన మెడిసిన్, ఫీవర్కు ఫీవర్, అలర్జీ ఉంటే అలర్జీ, అలాగే సెకండరీ ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబయాటిక్. బట్ యాంటీబయాటిక్ రోల్ పెద్దగా ఉండదు ఈ వైరల్ ఇన్ఫెక్షన్లో. బట్ సెకండరీ ఇన్ఫెక్షన్ వస్తే వాడుకోవాల్సిన అవసరం ఉంది. వీరికి సఫిషియెంట్గా వాటర్ ఇన్ఫ్లో ఉండాలి. ఎక్కువగా ఎంత అంటే దీని లైఫ్ స్టడీ ఇంక్యుబేషన్ పీరియడ్ 6 to 7 days అండి ఈ వైరస్. దీనికి ఆ 6 to 7 daysలో మనం ఎంత బాడీ ఇన్పుట్ వాటర్ ఫ్లూయిడ్స్ ఇస్తే అంత మనకు యూరిన్ అండ్ డిఫరెంట్ సెక్రీషన్స్ ద్వారా ఈ వైరస్ని మనము బయటికి పంపించే ఆస్కారం ఉంటుంది. సో ఇదర్ ఓరల్గా కానీ ఆర్ మీరు ఐవి రూపంలో కానీ ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇన్ కేస్ రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చినా, బ్రెయిన్కి సంబంధించిన సిమ్టమ్స్ లాంటివి హెడేక్, వర్టిగో, డిజినెస్, అంతేకాకుండా కొంత అన్కాన్షియస్ లెవెల్లో ఉంటే తప్పని పరిస్థితుల్లో ఐసీయూలో అడ్మిట్ చేసి వీరికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ చేసి సిస్టమిక్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే తప్పనిసరి వీళ్ళు రికవర్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఎక్కడైతే ఊర్లలో నెగ్లెక్ట్ చేశారో ఇది సింపుల్ జ్వరం అని చెప్పేసి పసర్లు ఇట్లా వాడితే ఎట్టి పరిస్థితుల్లో అది బ్రెయిన్కి వ్యాప్తి చెంది బ్రెయిన్ ఎన్సెఫలైటిస్ అనే ఒక సీరియస్ వ్యాధి డెవలప్ అయి చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో ప్రివెన్షన్ ఎలా అంటే మన చుట్టూ ప్రాంతాలలో ఉండే ఈ మాన్సూన్ సీజన్లో, స్పెషల్లీ సమ్మర్ మాన్సూన్ సీజన్లో ఎక్కువగా ఎక్కడైతే వాటర్ లాక్డ్ ప్లేసెస్లో ఇసుక దిమ్మెల దగ్గర ఈ ఫ్లైస్ ఎక్కువగా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఇన్సెక్ట్స్ కానీ ఫ్లైస్ కానీ ఎక్కువ అవుతాయి. సో ఆ పరిసర ప్రాంతాల్లో మనం ఉన్నప్పుడు మాత్రం ఫుల్ క్లోత్స్ వేసుకోవాలి. అంటే కంప్లీట్ బాడీ అంతా కవర్ అయ్యే గుడ్డలు, ఫుల్ ప్యాంట్సు, ఫుల్ షర్ట్స్ అంతే ప్రొటెక్ట్ చేసుకోవాలి. వీలైనంత వరకు మనకు ఇన్సెక్టిసైడ్ మెడిసిన్స్ ఉంటాయి. ఎక్కడైతే మన స్కిన్ ఎక్స్పోజర్ ఉంటుందో అక్కడ
ఆ రిపెలెంట్స్ రాసుకోవాలి. ఇంట్లో చుట్టూ మనకు నెట్స్ పెట్టుకొని ఎలాంటి ఫ్లైస్ ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. ఎలక్ట్రిక్ రిపెలెంట్స్ ఉంటాయి, అవి మన ఇళ్ళల్లో అరేంజ్ చేసుకోవాలి. అంతేకాకుండా మనకు రెగ్యులర్గా హెల్త్ సంబంధించిన మెజర్స్ తీసుకోవాలి. స్పెషల్లీ డయాబెటీసు, హైపర్ టెన్షను, క్యాన్సర్ డిజీజు, కిడ్నీ డిజీజు, లివర్ డిజీజ్ ఉన్న వాళ్ళు మాత్రం స్పెషల్ కేర్ తీసుకోవాలి. చిన్నపిల్లలు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు వీటిలో అప్రోప్రియేట్గా ఏ చిన్న సిమ్టమ్ కనబడ్డా కూడా దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేసి బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ని ఈ టైంలో గేరప్ చేసి ప్రతి చోట సెంటర్స్ పెట్టి హెల్త్ చెకప్స్, మాస్ హెల్త్ చెకప్ చేయాలి. అండ్ శాంపుల్స్ తీసుకొని ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. ఎక్కడ ఏ ప్రాంతంలో ఎపిడెమిక్గా డెవలప్ అవుతుందో దాన్ని మనం ఐడెంటిఫై చేసి ఆ ఏరియాని ఐసోలేట్ చేసి కావాల్సినంత హెల్త్ ప్రొటెక్షన్ ఇస్తే ఇలాంటి వ్యాధి ఇప్పుడైతే గుజరాత్లో ఇప్పుడు మరణాలకు కారణమవుతుందో ఇది ఇతర జిల్లాలు, ఇతర స్టేట్స్లలో వ్యాప్తి చెందకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్, పబ్లిక్ హెల్త్ సిస్టమ్, హెల్త్ మినిస్ట్రీది. కాబట్టి WHO, ICMR గైడ్లైన్స్ ఉన్నాయి. దీన్ని బట్టి ఇటు గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్, అటు ప్రైవేట్ NGOs కలిసి ఈ యొక్క డిజీజ్ని కంట్రోల్ చేసే విధంగా ప్రయత్నం చేయాలి.